దేవుని పరిచర్యలో వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడపాలి. కనీసం గంటైనా, మనకి ఉన్న సమయాన్ని బట్టి ఎక్కువ సమయం గడపవచ్చు. ఎంత తక్కువైనా కనీసం ఒక గంటైనా సరే వ్యక్తిగతంగా దేవుని కోసం మనం సమయాన్ని కేటాయించాలి. ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మొదలు పెట్టుకోవాలి. నేను మొదలు పెట్టుకున్నా, నాకు వ్యక్తిగతంగా నాకు వీలున్న సమయంలో సాయంకాలం వీలు ఉంటుంది కాబట్టి ఒక గంటన్నర దేవుని సన్నిధిలో గడపవచ్చు. ఇక ఉదయకాలంలో లేవగానే అప్పుడు ఉన్న సమయాన్ని బట్టి అక్కడ కూడా ఎక్కువ సమయం, ఎక్కడ సమయం దొరికితే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి. ఇది నేను తీర్మానించుకున్నా. ఎందుకంటే జాగ్రత్తగా చూడండి, దేవుని వాక్యం మనకు సమృద్ధిగా ఉందా లేదా? మరి ఇప్పుడు ప్రార్థన సమృద్ధిగా ఉందా చెప్పండి. వాక్యం అయితే సమృద్ధిగా దొరుకుతుంది మనకి. చేతిలో బైబిల్ ఉంటుంది, బైబిల్కి సంబంధించిన ఎన్నో పుస్తకాలు రాస్తున్నారు, అవి దొరుకుతున్నాయి. తర్వాత వార్తాపత్రికల్లో వస్తున్నాయి, కరపత్రికలు ముద్రించి చాలామంది అమ్ముతున్నారు, అట్లాగా దొరుకుతుంది. రేడియోల్లో వినిపిస్తున్నాయి సువార్త, టీవీల్లో సువార్త వస్తుంది, మొబైల్లో వస్తుంది, ఇంటర్నెట్లో వస్తుంది. అన్నిట్లో మనకి విరివిగా సువార్త ప్రకటించబడుతుంది. మరి కొదువయ్యింది, అరుదయ్యింది ఏంటంటే వ్యక్తిగతమైన ప్రార్థన కొదువైపోయింది. ఈ అంత్యకాలంలో మనుషుల్లో కొదువైంది ఏంటంటే వ్యక్తిగతమైన ప్రార్థనే. మరి దేవుని వాక్యము లేదా అండి? ఉంది. కానీ ఈ దినాలు మనుషులు వ్యక్తిగతమైన ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే ఆత్మీయంగా చనిపోతున్నారు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం వినడం, ధ్యానం చేయడం అనేది ఆహారం తీసుకోవడంతో సమానం. మరి ఆ ధ్యానం చేసిన దాన్ని, ఆ నేర్చుకున్న దాన్ని ప్రార్థనలో మోకరించి మననం చేసుకోవటం, దేవుని సన్నిధిలో ప్రార్థనలో మోకరించి, దేవా ఇదిగో ఎట్లా నువ్వు చెప్పావు కదా, కాబట్టి నా జీవితంలో జరిగించు ఈ పని, ఇదిగో నీ వాక్యంలో ఇట్లా రాయబడి ఉంది కదా, ఇదిగో నా కుటుంబం పట్ల ఈ కార్యం జరిగించేట్లాగా అని విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి చూసారా, అది మనము ఆహారాన్ని అరిగించుకున్న దానితో సమానం. మీకు అర్థమైందా? వాక్యం వినడం అనేది ఆహారాన్ని తినడంతో సమానం. ప్రార్థన చేయడం అనేది ఆ తిన్న ఆహారాన్ని అరిగించుకోవడంతో సమానం. మనకి అన్నం తింటే బలం వస్తుందా? తిన్న ఆహారం అరిగితే బలం వస్తుందా? చెప్పండి. తిన్న ఆహారం అరగలేదు, అప్పుడు నీకు బలం వస్తుందా? మరి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తాయి? రోగాలు వస్తాయి కదా. మరి అన్నం తిన్నావు కదా, మరి ఎందుకు వస్తున్నాయి రోగాలు? ఎందుకంటే ఆ తిన్న అన్నం నీకు అరగలేదు, అది నీ రక్తంలో కలిసిపోలేదు, కాబట్టి నీకేమొస్తున్నాయి? రోగాలు వస్తున్నాయి, గ్యాసులు వెనక్కి తన్నుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది? ఒక్కోసారి గుండె ఆగిపోతుంది, ప్రాణం కూడా పోతుంది, చనిపోవటం కూడా జరుగుతుంది. ఇదంతా దేనివల్ల? తిండి లేకపోవటం వల్ల కాదు. తిండి లేకపోవటం వల్ల కాదు, తిండి ఎక్కువ అవడం వల్లనే. ఈ దినాల్లో క్రైస్తవ్యంలో కూడా ఇంతే జరుగుతుంది. తిండి లేక కాదు మనుషులు చచ్చిపోతూ ఉంది ఆత్మీయంగా, తిండి ఎక్కువ అవుతుంది, దాన్ని అరిగించుకోవటం తక్కువవుతుంది. వినటం ఎక్కువ అవుతుంది, కానీ విన్న దాని ప్రకారం ప్రార్థన చేసుకోవటం ఉందే, అది తక్కువవుతుంది. కాబట్టి అంత్య దినాల్లో ఏదైతే లోపిస్తూ ఉందో దాన్ని మనం భర్తీ చేసుకోవాలి. మన సమయాన్ని అపవాది ఏ రకంగానే సరే దొంగిలించాలని చూస్తాడు. అపవాది యొక్క పన్నాగం ఏంటంటే ఎంతసేపటికి మనం దేవునితో ఉండకూడదు, వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపకూడదు, అవసరమైతే ఏదో వ్యాపకం పెట్టుకోవాలి. అది పక్క వాళ్ళతో ముచ్చట్లే కావచ్చు, ఆ టీవీ ముందు కూర్చోవడమే కావచ్చు, ఇంకా దేనికోసమో ఏదో సమయాన్ని వెచ్చించడం కావచ్చు, లేకపోతే ఇంటి ఆమెతోనో ఇంటి అనుకోళ్ళతోనో ఇంటి పక్క వాళ్ళతోనో ముచ్చట్లు కావచ్చు, ఏదో ఒక రకంగా
నీ సమయాన్ని వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపకుండా టైం పాస్ చేస్తే చాలు, అది వాడు గెలిచినట్లే. మీకు అర్థమైందా? అపవాది నీ మీద గెలిచాడు. ఎట్లాగా? నీ సమయాన్ని వ్యక్తిగతంగా ప్రార్థనలో నువ్వు గడపకుండా వాడు నీ మీద విజయం సాధించాడు. ఇది గనక నువ్వు ఎరిగితే నీకు పౌరుషం రావాలి. నన్ను అపవాది గెలవడం ఏంటి, నేనే వాడిని గెలవాలి. దానికోసం ఏం చేయాలి? వాడు ఏదైతే నాకు ఉరిగా పెట్టాడో, అంటే నా సమయాన్ని వ్యర్థం చేసేలాగా ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు పెట్టాడో, నేను వాటన్నిటిని పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి అని వ్యక్తిగతంగా నీకు నువ్వే తీర్మానించుకోవాలి. నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలి. ఏం చేయాలి? ఎవరో వచ్చి నెట్టడం కాదు, ఎవరో వచ్చి ప్రోత్సహించడం కాదు, నీకు నువ్వే ప్రోత్సహించుకోవాలి. కాబట్టి ఈ అంత్యకాలంలో వ్యక్తిగతంగా మనకేముండాలి? ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే వ్యక్తిగతమైన ప్రార్థన లేదో, మన తిన్న ఆహారం వాక్యమే వింటాం, కానీ అది అరగదు, మనకు శక్తినివ్వదు. మనం ఏమవుతాం? ఇక బలహీనలు అయిపోతూ ఉంటాం, రోగగ్రస్తులం అయిపోతూ ఉంటాం, చివరికి చనిపోయినా చనిపోతాం ఆత్మీయంగా. చాలామంది ఆత్మీయంగా రోగంతో ఉంటారు, చాలామంది ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు కారణం? వాళ్ళకు వాక్యం లేకనా? వాక్యం ఉంది, కానీ ఆ విన్న వాక్యాన్ని ప్రార్థన ద్వారా వాళ్ళ జీవితంలోకి వాళ్ళు అనువదించుకోలేక, అందువల్లే బలహీనమవుతున్నారు, అందువల్లే రోగగ్రస్తులు అవుతున్నారు, అందువల్లే ఆత్మీయంగా చనిపోతున్నారు, చల్లారిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని నుంచి మనల్ని వెనక్కి లాగేది ఏదైనా సరే, దాని నుంచి మనం ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. మనం సజీవంగా ఉండగలుగుతాం.